కేన్స్ వేదికగా భారతీయ చిత్రాల్లో పురుషాధిక్యతపై బాలీవుడ్ నటి ఆలియా భట్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. పురుషుల కంటే మహిళలు ఏ కారణంగా తక్కువ అనే పాయింట్ ను హైలైట్ చేస్తూ అంతర్జాతీయ వేదికపై మాట్లాడటం పెద్ద దుమారాన్నే రేపుతోంది. అయితే ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఆమెకే ఎదురు దెబ్బగా మారాయి. ఆలియా భట్ వ్యాఖ్యల్లో కపటత్వం కనిపిస్తోందని, సందర్భాన్ని బట్టి మాటలు సునాయాసంగా మార్చగల మహిళ అంటూ నెటిజన్లు విమర్శిస్తూ ఉన్నారు. అవసరం ఉంటే ఒకలా, అవసరం లేకపోతే మరోలా మాట్లాడటం నీకే చెల్లిందంటూ రుసరుసలాడుతూ ఉన్నారు. ఆలియా భట్ భర్త రణబీర్ కపూర్ యానిమల్ లో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలైన సమయంలో యానిమల్ అత్యంత పురుషాధిక్యతతో కూడినదిగా, మహిళలను కించపరిచే విధంగా ఉందని విమర్శలు వచ్చినా కూడా ఆలియా మాత్రం ఆ చిత్రాన్ని, రణబీర్ నటనను ప్రశంసల్లో ముంచెత్తింది. అప్పట్లో అంతటి పురుషాధిక్య చిత్రం గురించి నోరు మెదపని ఆలియా ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై పురుష కేంద్రిత సినిమాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ నెటిజన్లు మీమ్స్ తో ట్రోల్ చేస్తూ ఉన్నారు. రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ వంటి సినిమాల విషయంలో కూడా ఆలియా భట్ మౌనంగా ఉండటాన్ని నెటిజన్లు తప్పుపడుతూ ఉన్నారు. పురుషుల కోసం మాత్రమే సినిమాలు తీస్తున్నారని ప్రశ్నిస్తున్న ఆలియా తాను అలాంటి చిత్రాల్లో భాగం కాలేదా అనే ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి. తనకు ప్రయోజనం ఉన్నప్పుడు ఒకలా, వేదిక దొరికినప్పుడు మరోలా మాట్లాడటం సెలబ్రిటీలకు పరిపాటిగా మారిందని విమర్శకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఆలియా భట్ సొంత నిర్మాణ సంస్థలో చేసే సినిమాల విషయంలో ఎలాంటి మార్పుల కోసం ప్రయత్నిస్తున్నారనే చర్చ మొదలైంది. అలాగే ఆలియా భట్ తన వ్యాఖ్యల ద్వారా భారతీయ సినిమాను తక్కువ చేసి చూపిస్తోందని మరికొందరు వాదిస్తూ ఉన్నారు. హాలీవుడ్ సినిమాలు గొప్పవి, మన సినిమాలు కేవలం పురుషుల కోసమే అనే ధోరణిలో ఆమె మాట్లాడటం సరికాదని చెప్తూ ఉన్నారు. భారతీయ సినిమాలో ఇప్పటికే మహిళా ప్రాధాన్యత పెరుగుతోందని, గంగుబాయ్ కతియావాడి వంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించిన విషయాన్ని కూడా ఆమె మర్చిపోయినట్లున్నారు అని గుర్తు చేస్తూ ఉన్నారు. మార్పును కోరుకునేవారు ముందుగా తాము చేసే పనుల్లో చూపించాలని నెటిజన్లు హితవు పలుకుతూ ఉన్నారు. అయితే ఆలియా మద్దతుదారులు మాత్రం ఆమె మాటల్లోని అంతరార్థాన్ని అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నారు. ఆమె కేవలం నటిగా కాకుండా నిర్మాతగా పరిశ్రమలో ఉన్న లోటుపాట్లను ఎత్తి చూపారని సమర్థిస్తూ ఉన్నారు. భర్త సినిమాను పొగిడినంత మాత్రాన పరిశ్రమలోని వ్యవస్థాగత సమస్యల గురించి మాట్లాడే హక్కు ఆమెకు లేదనడం సరికాదని అభిప్రాయపడుతూ ఉన్నారు. అయినా కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలో మాత్రం ఆమె వ్యతిరేక వర్గమే పైచే సాధిస్తుంది.